రెగ్యులర్ గా టీ తాగే వాళ్ళు ఒక్కరోజు తాగకపోయినా వాళ్ళకు విపరీతంగా హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ ని తగ్గించేందుకైనా వీళ్ళు ఖచ్చితంగా టీని వెతికి మరి తాగుతారు. అయితే ఆ హెడేక్ ఎందుకు వస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. మన బ్రెయిన్ లో అడినోసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది అడినోసిన్ రిసెప్టర్ లోకి వెళ్తుంది. అలా జరిగినప్పుడు మన బాడీ రిలాక్స్ అయ్యి మనకు నిద్ర వస్తుంది. ఈ కెమికల్ ఎంత ఎక్కువగా రిసెప్టర్ లోకి వెళ్తుందో మన బాడీ అంత రిలాక్స్ అవుతుంది. మనం అంత డీప్ స్లీప్ లోకి వెళ్తాము. అయితే మనం తాగే చాయ్ ఆర్ కాఫీలో కెఫైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. అది ఎడినోసిన్ కెమికల్ ని పక్కకు నెట్టి దాని రిసెప్టర్ లోకి ఎంటర్ కానివ్వదు. అంటే ఈ కెఫైన్ ఎడినోసిన్ ని తన ఇంట్లోకి రానివ్వదు, ఆ రిసెప్టర్ లోకి రానివ్వదు. అందుకే మీరు గమనించండి, టీ తాగితే మన బాడీ యాక్టివేట్ అయి వస్తున్న నిద్ర కూడా పోతుంది. కానీ మన బ్రెయిన్ కి చాలా క్లియర్ గా తెలుసు బాడీ ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాల్సిందే అని. అందుకే మన బ్రెయిన్ ఎక్కువగా ఎడినోసిన్ రిసెప్టర్స్ ని జనరేట్ చేస్తుంది. కానీ మనం ఎక్కువగా టీ తాగడం వల్ల ఆ కెఫైన్ వాటిని కూడా ఆక్యుపై చేసేస్తుంది. ఇప్పుడు మీ బాడీలో ఎడినోసిన్ రిసెప్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలోకి ఎడినోసిన్ కెమికల్ వెళ్లకుండా మీరు తాగే కెఫైన్ ఆపుతుంది. అయితే ఎప్పుడైతే మీరు టీ ఆర్ కాఫీ తాగడం ఆపేస్తారో అప్పుడు మీ బాడీలోకి కెఫైన్ రాదు. కాబట్టి ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఎడినోసిన్స్ ఆ రిసెప్టర్స్ లోకి ఎంటర్ అవుతాయి. దాంతో మీకు విపరీతమైన హెడేక్ వస్తుంది. కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.